అందరూ అలా కూర్చొని భోజనం చేస్తూ ఉంటారు. ఇంతలో పద్మావతి అక్కడికి వచ్చి ఆగండి ఆగండి ఆగండి, అప్పుడే భోంచేయకండి అని చెప్పి అంటూ ఉంటుంది. ఆ మాటలకు వాళ్ళ మామయ్య అయితే ఏంటి ఇంకా ఏమైనా వెరైటీస్ ఉన్నాయా మా పద్మావతి అని చెప్పి అడుగుతూ ఉంటారు. ఆ మాటలకు పద్మావతి లేదు, ప్రతిసారి ఇంట్లోలాగే కాకుండా ఇప్పుడు భార్యలకి భర్తలు తినిపించాలి, అలా అయితేనే ఇప్పుడు బాగుంటుంది కదా, ఓకేనా, అందరూ ప్రతి ఒక్క భార్యకి తన భర్త తినిపించాలి, అలా అయితేనే ఇప్పుడు భోజనాలు అని చెప్పి అంటూ ఉంటుంది. సరే కానివ్వండి అని చెప్పి అను ఆర్య అయితే స్టార్ట్ చేస్తారు. ఇక అనుకి ఆర్య తన చేతులతో తానైతే తినిపిస్తాడు. అలాగే అను కూడా ఆర్యకి తినిపిస్తూ ఉంటుంది. ఇంతలో వాళ్ళ బాబాయ్ అయితే ఇలా అంటూ ఉంటారు, మరి మీ సంగతి ఏంటి అని చెప్పి విక్కీతో అంటూ ఉంటే విక్కీ అయితే భోజనం తీసుకొని పద్మావతి దగ్గరకు వస్తాడు. అది చూసి విక్కీ ఇలా అనుకుంటూ ఉంటాడు తన మనసులో, నువ్వు నా చేతి తినిపించుకోవాలనే కదా ఇదంతా చేశావు అని చెప్పి విక్కీ తన మనసులో అనుకుంటూ ఉంటే పద్మావతి అయితే పెట్టండి సారు పెట్టండి అని చెప్పి నవ్వుతూ విక్కీ పెట్టిన భోజనాన్ని అయితే తింటుంది. ఇక పద్మావతి కూడా విక్కీకి అయితే గోరుముద్దలు తినిపిస్తూ ఉంటుంది. అలా వాళ్ళంతా కూడా సరదాగా ఉంటారు. ఇక విక్కీ పద్మావతి వాళ్ళిద్దరూ అలా సరదాగా ఉండడం చూసి మురళీకృష్ణ అయితే పద్మావతి ఇంకెన్నాళ్ళో కాదు నీకు ఈ సరదాలు, ఇంకొన్నాళ్ళే, మర్చిపో నువ్వు విక్కీని అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. అలా ఆ రోజంతటిని కూడా విక్కీ పద్మావతి అయితే అలా సరదాగా దగ్గరుండి గడుపుతూ ఉంటారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.